గవర్నర్ పాత్ర, రకరకాల కాంబినేషన్స్, ఈ దాన్ని ఏమంటారు, ఈ హోటల్ రాజకీయాలు, ఇవన్నీ రిసార్ట్ రాజకీయాలు స్టార్ట్ అయిపోయినాయి. గవర్నర్ కూడా దానికి టైం ఇవ్వడానికే మొగ్గు చూపినట్టున్నాడు. ఇప్పుడు ఆయన అయితే నేను లేటెస్ట్గా విన్న దాని ప్రకారంగా ఆయన అసలు తమిళనాడు కూడా లేడు, కేరళ ఏదో వెళ్ళాడట. ఇది కూడా వాంటెడ్గానే చేశాడని చెప్పేసి అర్థమవుతుంది. 3 రోజుల్లో అక్కడ గవర్నమెంట్ డిజాల్వ్ అవుతుంది, అక్కడ అసెంబ్లీ డిజాల్వ్ అవుతుంది. మరి ఆ 3 డేస్ని కూడా గడిపేద్దామని ఏమో డిసైడ్ అయ్యారేమో తెలియదు. మొత్తానికైతే పైనుంచి కేంద్రం గవర్నర్ ద్వారా వ్యవహారం నడిపిస్తుందన్న వాదనల నేపథ్యంలో అది పక్కన పెడితే, వైసీపీ దీన్ని కూడా తమకు అనుకూలంగా మార్చుకుని ఒక పక్కన పవన్ కళ్యాణ్ని రెచ్చగొట్టే రీతిలో, ఇందాక మీరు నా క్వశ్చన్ అడిగితే వినుంటే కనుక స్ట్రైట్గా మీరు ఆన్సర్ స్టార్ట్ చేయొచ్చు. లేదంటే కనుక ఒక మాట ఏంటంటే, ఆ రకంగా సింగిల్ సింహం, నీ దగ్గర ధైర్యం లేదు, నువ్వు ఇక ఎప్పటిలాగానే వాళ్ళని మోస్తావు, ఇప్పుడు మోయటమే కాదు ఇంకో 10 సంవత్సరాలు మోస్తానంటున్నావు అని జనసేన క్యాడర్ని జనసేన రెచ్చగొట్టే కార్యక్రమాలు చేస్తుంది. అది మొదటి నుంచి ఉంది. రెండోది, దానికి ఎగ్జాంపుల్గా ఇప్పుడు ఈరోజు విజయాన్ని తీసుకుంటుంది. రెండోది, జగన్మోహన్ రెడ్డి గారి పాత్ర కూడా దీంట్లో వైసీపీ కూడా బాగా ఈ విజయంలో కీలక పాత్ర పోషిందని ఒక ఫోటో మాత్రం చూపిస్తున్నారు. మరి ఆ ఫోటో ఎప్పుడు చూపించాడో నాకు తెలియదు. ఈ ఏ యుగంలో ఇదేమన్నా సార్ ఇప్పుడు 3 నెలల కిందట జగన్ వాళ్ళ బంధువుల పెళ్లి జరిగింది మద్రాస్ లో. అవును, ఆ పెళ్లికి స్టాలిన్ కూడా వచ్చాడు, జగన్మోహన్ రెడ్డి వచ్చాడు, ఇతను ఆ టీవీకి విజయ్ వచ్చాడు. అందరు ఇతను మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర్ కుమారుడు కాబట్టి అందరు కలిసినారు, నమస్కారాలు చేసుకున్నారు, ఫోటోలు దిగినారు. అది తీసుకుని వచ్చి వీళ్ళు మా వాళ్ళకి రోజానేమో పోయి డిఎంకేకి అనుకూలంగా ప్రచారం చేసింది. మరి నిజంగా సిగ్గు లేదా అనిపిస్తుంది వీళ్ళకి. రైట్ వంశీ గారు. సార్ ఇప్పుడు మరి పక్క రాష్ట్రంలో టీవీకే పార్టీని గెలిపించామని చెప్పుకుంటున్నటువంటి వైసీపీ ప్రతినిధి రేరా సార్, వెళ్ళిపోయారు ఆయన రామారావు గారు? ఆయన ఉన్నారా, వెళ్ళిపోయారా సార్? లేరు వెళ్ళిపోయారు. ఓకే ఓకే సార్, మే 4వ తారీఖు నుండి డ్రామా మొదలైంది సార్. ఇప్పుడు కెమెరామెన్ గంగతో రాంబాబు అని ఒక సినిమా ఉంటుంది సార్. ఆ సినిమాలో కోటా శ్రీనివాసరావు గారు ముఖ్యమంత్రి అయితే ఆయన్ని ఎలా చూపించాలి, ఒకానొక సందర్భంలో ఆయనకు వేరే పదవి వస్తే ఎలా చూపించాలి, లేదా ఆయన చనిపోతే ఎలా చూపించాలి అనేది బ్రహ్మానందం గారు స్కెచ్లు వేసుకుంటా ఉంటారు. అలాగే డిఎంకే గెలిస్తే ఏం చెప్పాలి, ఏఐడిఎంకే గెలిస్తే ఏం చెప్పాలి, అసలు విజయ్ గారు అనే వ్యక్తి గెలవరు అని వీళ్ళు అనుకున్నారు కాబట్టి అసలు అటు పక్కన ఆలోచన చేయలేదు కాబట్టి దాని గురించి ఏం ఆలోచించకపోతే అనూహ్యంగా టీవీకే పార్టీ మెజారిటీ తెచ్చుకుంది. ఆ తర్వాత వీళ్ళు ఏమంటారంటే, సార్ నేను ఒక స్క్రీన్ షాట్ చూశాను సురేష్ గారు, జగన్మోహన్ రెడ్డి ఫోటో పట్టుకొని విజయ్ మహాప్రపంచనం అంట. జగన్మోహన్ రెడ్డి ఫోటో పట్టుకొని విజయ్ ప్రభంజనం. ఇక్కడ ఈ నిలువెత్తు 5 అడుగుల రూపం రోజు రోడ్ల మీద తిరుక్కుంటా వెళ్ళి ముద్దులు పెట్టుకుంటా వెళ్తే కనీసం ప్రతిపక్ష హోదా కూడా రాలా. సరే, నేటికి 9 నెలల క్రితం ఆగస్టు 14వ తారీఖు పులివెందుల ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఎన్నికల్లో డిపాజిట్లు కూడా రాలా. ఇక వీళ్ళు పక్క రాష్ట్రంలో విజయ్ గారిని గెలిపించేశారట. విజయ్ గారిని గెలిపించేస్తే నేను అసలు సాక్షి టీవీలో అది వచ్చుండదు, ఏమోలే మళ్ళీ వెరిఫై చేద్దామని చెప్పేసి నేను యూట్యూబ్లో సాక్షి టీవీ లింక్ చూస్తే నిజంగానే ఉంది సురేష్ గారు. అది జగన్ అన్న ఫోటోతో విజయ్ ప్రభంజనం అంట. అసలు కొంచెమైనా సిగ్గు అనేది లేదా అని అనిపిస్తూ ఉంటుంది. సరే, వీళ్ళు సాక్షి టీవీ అంటే ఏదో వాళ్ళ మౌత్ పీస్ కాబట్టి అన్నారని అనుకోవచ్చు. వాళ్ళ ఎమ్మెల్యే ఒక ఆయన ఉన్నారు, చంద్రశేఖర్ గారు, ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే గారు. ఆయన జగనన్న ఫోటో పెట్టుకుని అక్కడ విజయం సాధించాడు, అది జగనన్న పవర్ అని చెప్పి ఆయన అంటా ఉన్నాడు, వాళ్ళ కార్యకర్తలు అంటా ఉన్నారు, ఇన్ని మాటలు చెప్తా ఉన్నారు. సో ఇక్కడ మేమేమంటే సార్, మా తెలుగుదేశం పార్టీ పివి నరసింహారావు గారు ప్రధానమంత్రి అవుతారు అని అంటే, ఒక తెలుగోడు ప్రధానమంత్రి అయితే మనకు గర్వకారణం అనేసి ఆ రోజు అక్కడ పోటీకి నిలబెట్టలా. పార్లమెంట్ ఎలక్షన్ వస్తే అక్కడ పోటీకి నిలబెట్టకుండా ఏకగ్రీవంగా నా ప్రధానమంత్రిగా నరసింహారావు గారికి అవకాశం వచ్చింది కాబట్టి నిలబెట్టలా. గఫూర్ గారికి బాగా తెలిసి ఉండాలి ఇంకా ఆ విషయాలు, ఆయన అప్పుడు ఎమ్మెల్యేగా కూడా ఉండుంటారు. అయితే అలా తెలుగోడి ఆత్మగౌరవం కోసం పోరాడేటటువంటి పార్టీగా తెలుగుదేశం పార్టీ ఉండి, ఈరోజు వీళ్ళు ఏదైతే పక్క రాష్ట్రం క్రెడిట్ తీసుకోదలుచుకున్నారో ఆ విషయంలో మేము ఎక్కువ దూరం ఎందుకు వెళ్ళలేకపోతా ఉన్నామంటే, తెలుగోడైనటువంటి జగన్మోహన్ రెడ్డి
మాజీ ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి మేమింకా ఎక్కువగా మాట్లాడి టీవీకే కార్యకర్తల్ని, ఏం బాబు జగన్మోహన్ రెడ్డి ఫోటో పట్టుకోవటం వల్లే మీరు గెలిచారంటగా అని అంటే, వాళ్ళు తెలుగోళ్ళు అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని అరవంలో తిడతారు కాబట్టి, ఒక తెలుగు వ్యక్తిని తిట్టించడం మాకు ఇష్టం లేదు కాబట్టి కామ్గా ఉంటక తప్పట్లేదు. సురేష్ గారు ఏం చేస్తాను చెప్పండి, తెలుగు అనేటటువంటి ఒక సెంటిమెంట్. వంశీ గారు మీరు కామ్ గా ఉన్నా వాళ్ళు ఇప్పుడు ఏంటంటే నంబర్ గోల్లో ఉన్నారు, వాళ్ళు బిజీగా ఉన్నారు. విజయ్కి గారి అక్కడ ఉన్న కేడర్ మొత్తానికి ఎంతో ఒక నిమిషం వాళ్ళకి తెలుగు వచ్చు. ఈ రోజు ఈ వీడియోలన్నీ ఒకనొక టైంలో ఎప్పుడో టైంలో వాళ్ళ కళ్ళ పడతాయి. ఒకవేళ ఇప్పుడు కళ్ళకు పడినా వాళ్ళకి రెస్పాండ్ అయ్యే టైం లేదు, వాళ్ళ దీంట్లో ఉన్నారు కాబట్టి తర్వాత అయినా ఖచ్చితంగా స్పందిస్తారు. స్పందించుకుంటే వాళ్ళు మొదలరు ఒక రాజకీయ పార్టీ. నేను ఇప్పుడు నా వర్షన్ ఏంటంటే సురేష్ గారు, జగన్మోహన్ రెడ్డి ఫోటో పట్టుకోవడం వల్లే ఆయన 11 సీట్ల దగ్గర ఆగాడు. ఒకవేళ విజయ్ గారు కనుక ఫోటో పట్టుకోకుండా ఉన్నట్లయితే సంపూర్ణ మెజారిటీ వచ్చేది ఎన్టీ రామారావు గారికి ఆ రోజు వచ్చినట్లుగా. సో జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో పట్టుకోవడం వల్లే ఆయనకు రాలేదని చెప్పేసి మేమందరం కూడా భావిస్తా ఉన్నాం. మరి ఆ 11 దరిద్రం విజయ్ గారికి కూడా అంటుకుందని చెప్పేసి మేమందరమే కాదు ప్రజలందరూ కూడా భావిస్తున్నటువంటి విషయం. ఇక్కడ మరొక విషయం ఏంటంటే, వారు డిఎంకేకి సపోర్ట్ చేశారు అనేటటువంటి విషయాన్ని స్పష్టంగా చెప్పగలం. ఎందుకంటే ఎలక్షన్ కొద్ది రోజుల ముందు రెడ్డి గర్జన అని పెట్టేసి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు రెడ్డి గర్జన అని పెట్టేసి ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి రెడ్డి కమ్యూనిటీ ఓట్స్ కావచ్చు, బార్డర్ లో ఉన్నటువంటి ఓట్స్ అన్ని కావచ్చు డిఎంకేకి పడేలా ప్లాన్ చేశారు. దీనికి కారణం ఏంటంటే 2021లో డిఎంకే ప్రభుత్వం ఏర్పడింది. అప్పటికి వైసీపీ ప్రభుత్వం 2 సంవత్సరాలు గడిచింది. ఆ తర్వాత 2021 నుండి 24 వరకు వైసీపీకి ఉన్నటువంటి 3 సంవత్సరాల టైంలో విపరీతంగా 2 రాష్ట్రాల మధ్య స్మగ్లింగ్ ఒక అండర్స్టాండింగ్ ప్రకారం జరిగింది. వైన్ కావచ్చు, మైన్ కావచ్చు, శాండ్ కావచ్చు, గాంజా కావచ్చు, లేదంటే లైక్ ఎర్రచందనం కావచ్చు, 2 రాష్ట్రాల మధ్య 2 రాష్ట్రాల ప్రభుత్వాల మధ్య ఉన్నటువంటి చీకటి ఒప్పందాలతోటి విపరీతంగా ఆనాడు స్మగ్లింగ్ జరిగింది. అయితే 2024లో ఎప్పుడైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిందో ఎటువంటి కస్టమ్స్ చెక్ లేకుండా, ఎటువంటి విజిలెన్స్ చెక్ లేకుండా, ఎటువంటి ఇండస్ట్రియల్ వ్యవహారాల చెక్కింగ్స్ ఏవి లేకుండా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి చెందినటువంటి అక్రమ కంపెనీలకు చెందినటువంటి కోటాను కోట్ల రూపాయల మెషినరీ మొత్తం చెన్నై పోర్ట్ నుండి సౌత్ ఆఫ్రికాకు తరలిపోయింది. వీటికి సహకరించినటువంటి గత ప్రభుత్వం, అంటే తమిళనాడులో గత ప్రభుత్వం, ముగిసిన ప్రభుత్వం డిఎంకే ప్రభుత్వాన్ని ఎలాగైనా మళ్ళీ అధికారంలోకి తీసుకొస్తే మనకి ఈ 3 సంవత్సరాలు పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి తమిళనాడు ప్రభుత్వం మనకు ఉపయోగపడుతుంది. కాబట్టి డెఫినెట్లీ డిఎంకేని గెలిపించాలి అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి పన్నాగాలు పన్నలేదు. వంశీ గారు మీరు ఒక కొత్త పాయింట్లు కూడా చెప్తున్నారు కాబట్టి దానికి రిలేటెడ్ గా మన ఎక్కువ సమయం లేదు, మీరు ఎక్కువ సమయం కూడా తీసుకోవద్దు. నేను ఒకటేదో కథనం ఏదో ఒకటి వచ్చింది, ఇప్పుడు అది ఆ వీడియో రిమూవ్ చేసేసారు అంటున్నారు. జావా డిస్కవర్ అనేటటువంటి ఒక యూట్యూబ్ ఛానల్లో ఈ ఏదైతే రెడ్ శాండల్ స్మగ్లర్ ప్రపంచవ్యాప్తంగా పేరున్నటువంటి అది డాక్టర్ ఆయన జగన్మోహన్ రెడ్డి గారికి డైరెక్ట్ లింక్స్ ఉన్నాయని చెప్పేసి ఆ డాక్యుమెంటరీలో ఉన్నది అనేది ఆ వీడియో కథనం అట. నేనైతే చూడలేదు, అదేంటో చూసే లోపలనే ఈ లోపల సాక్షిలో ఏమని వచ్చిందంటే వాళ్ళు ఆ వీడియో తీసేశారని చెప్పేసి ఆ యూట్యూబ్ ఛానల్లో ఎవరైతే ఒక పుస్తకం రాశారో పుస్తకాన్ని బేస్ చేసుకుని ఒక రెడ్డి గారు ఆయన రాసిన పుస్తకాన్ని బేస్ చేసుకుని వచ్చినటువంటి డాక్యుమెంటరీలో ఆయన రాయిన దాన్ని రాసినట్లుగా దాంట్లో ప్రొజెక్ట్ చేశారని, అందుగురించే దానికి తప్పు తెలుసుకుని ఆ వీడియో డిలీట్ చేసి, మీకు ఏమన్నా దాని గురించి ఐడియా ఉంటే జస్ట్ ఒక 30 seconds to 1 minute లో దాన్ని ప్రస్తావన చేయండి. అదేమన్నా కనుక సీరియస్ మ్యాటర్ అయితే ఇంకోసారి డిస్కస్ చేద్దాం. సార్ ఆ వీడియో వాడు తీసేసినా మేము డౌన్లోడ్ చేసుకుని పెట్టుకున్నాం. అవన్నీ కూడా అక్షర సత్యాలు. ఏదైతే గంగిరెడ్డి వ్యవహారం ఉందో గంగిరెడ్డి చేసేటటువంటి వ్యవహారాలన్నీ పూసగుచ్చినట్లుగా చెప్పారు. కానీ మీరు అదొక డిబేట్ కనుక పెడితే డెఫినెట్లీ దట్ వుడ్ బి ఏ టర్నింగ్ పాయింట్. ఏదైనా కానీ గంగిరెడ్డి అనేటటువంటి వ్యక్తి ఎలా స్మగ్లింగ్ చేశాడు, దానికి గత ప్రభుత్వం కావచ్చు వేరే ఎవరైనా కావచ్చు ఎలా సహకరించారు అనేటటువంటి ఒక డాక్యుమెంటరీ, ఆ డాక్యుమెంటరీ వీడియో నేను కావాలంటే మీకు పంపిస్తాను. దయచేసి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా తెలియచేయడానికి, సరే ఆయన ఎవరో నేను రాయింది రాసినట్టుగా పెట్టారు అని చెప్తా ఉన్నారు, ఒకసారి డిస్కస్ చేద్దాం.
ఎక్కడ తప్పే ఉంది ఆ వీడియోలో ఉన్నటువంటి కంటెంట్ ఏంటనేది ఒకసారి డిస్కస్ చేద్దాం. డెఫినెట్ గా నేను మీకు ఆ వీడియోని డెఫినెట్లీ పంపిస్తాను సురేష్ గారు. గంగిరెడ్డి అనేటువంటి వ్యక్తి చేసినటువంటి వ్యవహారాలన్నీ, దానికి చీకటి సాక్ష్యాలు ఏంటి, దాని వెనక ఉన్నటువంటి వ్యక్తులు ఏంటనేదే ఆ వీడియో సారాంశం. అది నేను మీకు ఒకసారి పంపిస్తాను డెఫినెట్లీ సురేష్ గారు.